దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత కొనసాగుతోంది. ఢిల్లీ పరిసర ప్రాంతాలను కాలుష్యంతో పాటు పొగమంచు పూర్తిగా కమ్మేస్తోంది. ఓవైపు పొగమంచు, మరోవైపు వాయు కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఢిల్లీలో ప్రతిరోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 పాయింట్లకు పైగా నమోదవుతోంది. ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. గ్రాప్ స్టేజ్ 4 ఆంక్షల్లో భాగంగా BS6 ప్రమాణాలు లేని ఇంజిన్ వాహనాలకు నేటి నుంచి ఢిల్లీలోకి ప్రవేశాన్ని నిషేధించారు. పొల్యూషన్ అండర్ కంట్రోల్ PUC సర్టిఫికెట్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పెట్రోల్ బంకుల వద్ద PUC నిబంధనను పర్యవేక్షించేందుకు రవాణా, మున్సిపల్, ఆహార శాఖల అధికారులను నియమించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ల రికగ్నిషన్ కెమెరాల ద్వారా PUC లేని వాహనాలను సులభంగా గుర్తించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలకు ప్రత్యక్ష తరగతులను నిలిపివేయగా కార్యాలయాలు 50% సిబ్బందితో పనిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అటు యూపీ, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్లను సైతం పొగమంచు కమ్మేసింది. చలి తీవ్రత పెరగడంతో ఢిల్లీ, యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్లో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 700కు పైగా విమానాలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ వాయు కాలుష్యానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, లక్ష్మీదుర్గ ఢిల్లీని కాలుష్యంతో పాటు పొగమంచు కూడా కమ్మేసింది. ఉత్తర భారతదేశంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్ సహా బీహార్ రాష్ట్రాలపై పొగమంచు తీవ్రత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఢిల్లీలో సైతం కూడా పొగమంచు తోడు కాలుష్య తీవ్రతతో పాటు ఇక చలి తీవ్రత కూడా నానాటికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. పొగమంచు కారణంతో అతి సమీపంలో ఉన్న వాహనాలు సైతం కూడా ఢిల్లీలో కానరాని పరిస్థితి నెలకొంది. ఢిల్లీకి ఇప్పటికే కాలుష్యంతో పాటు పొగమంచు విషయంలో కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక పొగమంచు కారణంగా పౌలు విమాన సర్వీసులతో పాటు రైలు ప్రమాణాలకు సైతం కూడా పెద్ద ఎత్తున కూడా ఆటంకాలు కొనసాగుతున్నాయి. పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమానాలు రద్దు అవడంతో పాటు పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక పొల్యూషన్ సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్ పోసేందుకు కూడా నిరాకరించాల్సిందిగా కూడా ఇప్పటికే పెట్రోల్ బంకులన్నిటికీ కూడా ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. క్లాసులన్నింటినీ కూడా పాఠశాలలు హైబ్రిడ్ బోర్డులో నిర్వహిస్తూ మరోవైపు ఉద్యోగులకు 50% వేరే ఉద్యోగులు ఆఫీస్ నుంచి మరికొంతమంది ఇంటి నుంచే నేరుగా పనిచేయాల్సింది కూడా ఆదేశాలు జారీ చేశారు. BS3, BS4 వాహనాలపైన, డీజిల్ వాహనాలపై పూర్తిగా కూడా ఢిల్లీలో నిషేధం విధించడం జరిగింది. మరోవైపు ఢిల్లీ చుట్టుపక్కల ఎక్కడైతే కన్స్ట్రక్షన్స్ అధికంగా జరుగుతాయో ఆ కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తుంది. ఎక్కడ కూడా పరిశ్రమల నుంచి వెళ్ళబడే వ్యర్థాలు కావచ్చు, అదేవిధంగా కాలుష్యాన్ని వెదజల్లే కారకాలు కావచ్చు, ఇతర వాటన్నిటిపైన కూడా పరిశ్రమను ఆపివేయాల్సిందిగా ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పుడు కూడా కొంత ఢిల్లీలో కాలుష్యం తగ్గుముఖం పట్టలేదు. మరోవైపు డిసెంబర్ నెలకు రావడం ఢిల్లీలో చలి తీవ్రత పెద్ద ఎత్తున పెరుగుతుంటుంది. ఢిల్లీలో డిసెంబర్, జనవరి, అదేవిధంగా ఫిబ్రవరి 2వ వారానికి కూడా చలి తీవ్రత అధికంగా ఉంటుంది. దానికి తోడు మంచు ప్రభావం కూడా ఢిల్లీ పైన పెద్ద ఎత్తున కనిపిస్తుంది. దాదాపు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఢిల్లీలో కొంత ఎక్కడ చూసినా పూర్తిగా కూడా పొగమంచు పూర్తిగా అలముకున్న పరిస్థితి నెలకొంది. ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కూడా కానరాని పరిస్థితి నెలకొంది. ఇక కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టినప్పుడు కూడా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అత్యంత శూన్యంగా కనిపించడం జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే వాటర్ ట్యాంకర్లతో స్ప్రింకిల్స్ ని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ చెట్ల పైన కావచ్చు, రోడ్ల పైన కూడా నీటిని చల్లుతున్నప్పటికీ కూడా దాని ప్రభావం మాత్రం అత్యంత దీనమైన పరిస్థితిలో ఉందని చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇక వాహనాల విషయంలో కదా కొంత కఠినమైన చర్యలు అయితే అమలు చేస్తుంది. BS3, BS4 సంబంధించిన డీజిల్ వాహనాలను, ముఖ్యంగా ఢిల్లీ లోపల ఉన్న వాహనాలు కావచ్చు, ఢిల్లీకి బయట నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, వీటన్నిటిపైన కఠిన ఆంక్షలు అమలు చేస్తూ ఎక్కడికక్కడ కూడా చర్యలు అయితే చేపడుతుంది.